అందరికీ గుడ్ మార్నింగ్. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎన్నో సంబరాలు, సంవత్సరంతో పాటు తన జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశలతో అందరిలోని ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళన్నీ, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్త బట్టలు, మిఠాయిలు పంచుకోవడానికి విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయడమే వీటిలోని అసలైన అర్థం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ వీసీలు మాకొద్దు, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించాలనే డిమాండ్లు. వివాదాలకు కేరాఫ్గా సర్కారు యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు. అంతా వాళ్ళ ఇష్టారాజ్యం, భూముల లీజులు, నియామకాల్లో గోల్మాల్, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా, ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు. నాడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు. రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు వివాదాలకు కేరాఫ్గా మారిపోయారు. వీరిలో చాలామంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నారు. వర్సిటీల్లోని భూముల లీజు, స్టాఫ్ నియామకాలు, నిధుల ఖర్చుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. సమస్యలపై ఆందోళనకు దిగిన స్టూడెంట్లపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం, నిర్బంధాలు అమలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ వీసీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీసీల అక్రమాలపై విచారణ జరిపించాలని, వారికి పదవుల్లో నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఇక బదిలీలు లేనట్టే. కలెక్టర్లతో సహా జిల్లా, మండల విద్యాధికారుల బదిలీలు ఇప్పుడే ఉండబోవనే ప్రభుత్వ సంకేతాలు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులను మార్చారు. ఇటు ప్రభుత్వం, అటు పోలీస్ యంత్రాంగంలోని సీనియర్ అధికారుల్లో కొందరిని స్థానచలనం కలిగించారు. మరికొందరు ఐఏఎస్ అధికారులు, 1-2 జిల్లాల కలెక్టర్ల మార్పు కూడా జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీలు ఉంటాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన లేదని, పలు కారణాల రీత్యా మరో 3 నెలల తర్వాతే పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని 6 గ్యారంటీల అమలు ఓ కొలిక్కి రావడంతో పాటు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీ స్థాయిలో బదిలీలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనలో కనిపిస్తుంది. ఆరంభ దశలోనే ప్రజాపాలన. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సహా ఏఐసీసీ కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత నెల 28న ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి. వీటి ఆధారంగా రేషన్ కార్డు పంపిణీ నుంచి 200 యూనిట్ల వరకు, గృహాల ఉచిత విద్యుత్ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ 6 గ్యారంటీల అమలు ఓ కొలిక్కి వస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి 15 వరకు ఈ 6 గ్యారంటీలు అమలు ప్రారంభించాలి. దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత గందరగోళానికి తావిస్తాయనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం. ఈసీ ఏం చేస్తుంది? రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 6 వరకు ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించాలి. ఎన్నికలు ముగిశాకే అన్ని స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్సభ ఎన్నికలు ముగిసేంత వరకు
ప్రభుత్వ యంత్రాంగ బదిలీలు ఉండవని తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు బదిలీ చేయలేం కానీ మొండి ఘటాలను మాత్రం వదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో సఖ్యత లేదనే ముద్ర ఉన్న అధికారులను అడపదడప స్థానచలనం కలగవచ్చని, గత ప్రభుత్వాన్ని అంటకాగారనే ముద్ర ఉన్న అధికారులను కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు. ఇక నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఆ నిబంధన తొలగించాలి. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ అర్హత నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించాలని నర్సింగ్ విద్యార్థులు కోరారు. ఆదివారం కోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సింగ్ విద్యార్థులు మంజు, భార్గవి, సింధుజ, సృజన, సరిత మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో 3000 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అడ్మిషన్ల నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాళోజీ నారాయణరావు వర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 3000 సీట్లు ఉన్నాయని వారు తెలిపారు. కన్వీనర్ కోటాలో 500, మేనేజ్మెంట్ కోటాలో 2500 సీట్లు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇండియన్ నర్సింగ్ నిబంధనల ప్రకారం కన్వీనర్, మేనేజ్మెంట్ కేటగిరీలకు ఒకే రకమైన విధానంతో విద్యార్థులకు ఎంసెట్ అర్హతతో 0% చేర్చుకోవడానికి అర్హత కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేశారన్నారు. అయితే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్ కేటగిరీకి ఎంసెట్ అర్హతతో 0% అర్హత కల్పిస్తూ మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ తరహా నిబంధన ప్రవేశపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా నర్సింగ్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కేటగిరీ ప్రవేశానికి నీట్ అర్హత నిబంధనను సడలించాలని వారు కోరారు. ఇక ఓయూ జిల్లా పీజీ కళాశాలల పేర్లు మార్పు. ఓయూ పరిధిలోని వివిధ జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న 5 పీజీ కళాశాలల పేర్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగినందున గతంలో ఉన్న జిల్లాలకు అదనంగా కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పీజీ కేంద్రాల కాలేజీల పేర్లను పాలక మండలి సభ్యుల ఆమోదంతో మార్పు చేశారు. సిద్దిపేట పీజీ కాలేజీతో పాటు మీర్జాపూర్, జోగిపేట్, నర్సాపూర్, వికారాబాద్ పీజీ కాలేజీలను ఇక నుంచి యూనివర్సిటీ పీజీ కాలేజీలుగా వ్యవహరించనున్నట్లు ఓయూ అధికారులు పేర్కొన్నారు. ఇక మరో హెడ్డింగ్ చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఉన్నత విద్యామండలి కొనసాగింపు. ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్తోనే నడిపించనున్న సర్కార్. రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ఇప్పుడున్న వారితోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కొత్త వారిని ఎంపిక చేసే విషయాన్ని కొంతకాలం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్గా వెంకటరమణ మహమూద్ ఉన్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వివిధ కార్పొరేషన్లతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో శనివారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు లింబాద్రి, వెంకటరమణ హాజరయ్యారు. దీంతో మండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ఇప్పట్లో మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. త్వరలోనే ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు వివిధ కోర్సులకు అడ్మిషన్లను కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త వారిని నియమించడం అంటే ఉన్నవారిని కొనసాగించడం మంచిదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. సీఎం మెగా డిఎస్సి ప్రకటనపై నిరుద్యోగుల హర్షం. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే వేయాలని విజ్ఞప్తి. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ అంశం కూడా ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందన్న ప్రచారం కూడా ఉన్నది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే డిఎస్సికి అన్ని కేటగిరీల వారికి 5 ఏళ్ల వయోపరిమితి పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి కోరారు. పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే జనవరిలోనే నోటిఫికేషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 317 బాధితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జీవో 317 ఉపాధ్యాయ బాధితులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. జీవో 317 కారణంగా ఉద్యోగులు తమ కుటుంబాలకు వీడి సుదూర ప్రాంతాల్లో భార్య ఒకచోట, భర్త ఒకచోట ఉద్యోగం చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కొంతమంది ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారని తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ జీవో 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగులందరికీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 317 జీవో బాధితుల సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బూట్ల రామ్మల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దత్తాద్రి, నాయకులు శ్రీనివాస్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. పాఠ్యాంశంగా ఫోక్సో చట్టం, లైంగిక నేరాలు, వాటి పర్యవసానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విషయంలో కేరళ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫోక్సో చట్టంపై లెసన్స్ను స్కూల్ సిలబస్లో చేరుస్తామని వెల్లడించింది. 2022 జూన్ 8న ఒక కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరో హెడ్డింగ్ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. 1346 బడుల్లో విద్యార్థులు 0 నుంచి 10 లోపు విద్యార్థులు ఉన్నవి 2842. ఈ పాఠశాలలోనే మళ్ళీ కొత్తగా తెరిచే అవకాశం. ఈ స్కూల్లో పోస్టులు చూపిస్తేనే మెగా డిఎస్సి నిర్వహణకు ఛాన్స్. టీచర్ పోస్టుల సంఖ్య పెంచేందుకు వీటిని తెరిచి నడపాలని సీఎం రేవంత్ ఆదేశాలు. రాష్ట్రంలోని సర్కారు బడులు విద్యార్థులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్తగా చేరువారు లేక చేరిన వారు కొనసాగక విలవిలబోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1346 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 0. పూర్తిగా 0 విద్యార్థులున్న స్కూళ్లలో 1265 ప్రాథమిక పాఠశాలలు కాగా 20కి పైగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. విద్యార్థులున్నా లేకున్నా ఈ స్కూళ్లను నడిపించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మూసివేసిన స్కూళ్లను తెరిపించాలని శనివారం నాటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా స్కూళ్లు మళ్ళీ తెరుచుకోనున్నాయి. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఈ 0 ఎన్రోల్మెంట్ స్కూళ్లను తెరిస్తేనే మెగా డిఎస్సి సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. 0 విద్యార్థులున్న 1346 స్కూళ్లు ఉంటే 0 నుంచి 10 లోపు ఉన్న విద్యార్థులున్న స్కూళ్లు మొత్తం 2842 ఉన్నాయి. వీటికి విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక టీచర్ సరిపోతారు. కానీ ఖాళీలను చూపించేందుకు విద్యార్థులు లేకున్నా ఈ స్కూళ్లను తెరిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్కూళ్లను తెరిపించే ఆలోచన బాగానే ఉన్నా విద్యార్థులు వచ్చేలా, అడ్మిషన్లు పెరిగేలా స్కూళ్లను బలోపేతం చేయాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే బడులు ఆశయం నెరవేరుతుందని అంటున్నారు. విలీన స్కూళ్లను తెరుస్తారా? ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గతంలో విలీనం చేసిన స్కూళ్లను తెరుస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషనలైజేషన్లో భాగంగా 2016లో స్కూళ్ల విలీనం పేరుతో 6000 స్కూళ్లను ఇతర స్కూళ్లలో కలిపారు. ఇవి పూర్తిగా ఒకే ప్రాంగణంలోనివి. ఒకే ఆవరణలో నడుస్తున్న ఈ స్కూళ్లను అప్పట్లో అదే ప్రాంగణంలో మరో స్కూళ్లలో విలీనం చేశారు. 2 ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒక ప్రాథమికోన్నత ఉంటే ఒకటే ప్రాథమికోన్నత పాఠశాలగా మార్పు చేశారు. ఇక మెగా డిఎస్సి సాధ్యమేనా? కేసీఆర్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్తో ఈ భర్తీ ప్రక్రియ అంతరాయం కలిగింది. అయితే 9370 టీచర్ పోస్టుల భర్తీకి గతంలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా 5089 పోస్టులను మినహాయిస్తే మరో 4000 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. టీచర్ల పదోన్నతులు పూర్తి అయితే మరో 8000 ఖాళీలు అవుతాయి. కానీ ఈ చిక్కుముడి ఇప్పట్లో వీడే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య, స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూడండి. ఇక మరో హెడ్డింగ్ చూస్తే త్వరలో కొత్త వీసీల నియామకం, కసరత్తు ప్రారంభించనున్న ప్రభుత్వం. త్వరలోనే సెర్చ్ కమిటీల ఏర్పాటు, ఆ తర్వాత అమల్లోకి నియామకాలు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పాత వీసీలు అలా వైదొలగగానే కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది. త్వరలోనే కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నది. ఇందుకోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో 16 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో బిఆర్ అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహాత్మా గాంధీ, జేఎన్టీయు యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ ఏడాది మేతో ముగుస్తుంది. ఆర్జీకేటీ, ఫారెస్ట్, మహిళా యూనివర్సిటీలకు వీసీలను ఇంతవరకు నియమించలేదు. అగ్రికల్చర్ వర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీ కొనసాగుతున్నారు. ఇక హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీల వీసీల పదవి కాలం జనవరితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీసీల నియామక కసరత్తును ప్రారంభించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. వీసీల కాలపరిమితిపై సీఎం ఆరా. కొత్త వీసీల నియామకానికి త్వరలోనే సెర్చ్ కమిటీలను నియమించేందుకు అవకాశాలున్నాయి. శనివారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వీసీల కాలపరిమితిపై ఆరా తీసినట్టు తెలిసింది. వీసీల పదవీకాలం ముగిసిన మరుసటి రోజే కొత్త వీసీలు బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. విద్యాశాఖపై వారం 10 రోజుల్లో
వారం 10 రోజులకోసారి సమీక్షిస్తానని సీఎం చెప్పినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత వీసీలను నియమించేందుకు ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలలో యూజీసీ నామినీ, వర్సిటీ పాలక మండలి నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నామినీగా ఒకరు ఉంటారు. ఈ కమిటీ దరఖాస్తులను ఆహ్వానించి వీసీ నియామక ప్రక్రియను చేపడుతుంది. ఈ ప్రక్రియ అంతా మేలోగా ముగిసేయాలని, పాతవారు వైదొలిగేలోపు కొత్త వీసీలను నియమించాలని సీఎం అభిప్రాయపడ్డట్టు అధికారులు తెలిపారు. వీటికి సాధ్యమేనా? రాష్ట్రంలోని 3 యూనివర్సిటీలు వీసీలను నియమించడం సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బాసరాలో ఆర్జీకేటీకి ప్రభుత్వం మొదట ఛాన్సలర్ను నియమించాల్సి ఉంటుంది. గవర్నర్ లేదా విద్యావేత్తను ఛాన్సలర్గా నియమించిన తర్వాతే వీసీని నియమించే అవకాశం ఉన్నది. అటవీ విశ్వవిద్యాలయం, తెలంగాణ మహిళా వర్సిటీలు ఏర్పాటు కాగా వీటి వర్సిటీ యాక్ట్ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. దీనిపై ఎలా ముందుకెళ్తారన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఉద్యోగాల విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.